ఐఐటి జేఈలో మంచి ర్యాంక్ రానటువంటి విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. బీకేపీ హోమ్స్ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అండ్ ఇంకొక విషయం ఫ్రాంచైజ్ అసలు ఇప్పటివరకు ఏమి ఇవ్వలేదు. నాకు 100 ఎంక్వైరీస్ వస్తే దాంట్లో 4-5 ఎంక్వైరీస్ ఫ్రాంచైజీ గురించే. బట్ ప్రాబ్లం ఏమవుతుందంటే నా ఐడియా ఎగ్జాక్ట్లీ బిజినెస్ ఇస్ రన్నింగ్ ఆన్ మీ. అవును. సో నన్ను చూసి జనాలు వాళ్ళు సరిగ్గా చేయకపోతే బ్రాండ్ విల్ గెట్ డ్యామేజ్. నా బ్రాండ్ కన్నా కూడా మీరు ఇన్వెస్ట్ చేస్తారు కదా, మీ డబ్బులు పోతాయి. ఇప్పుడు మీరు వచ్చి ఒక 50 లక్షలు మీద ఉన్నాయి, నా మీద ఇన్వెస్ట్ చేస్తారు. సార్ నాకు ఒక తిరుపతిలో బ్రాంచ్ కావాలి, తిరుపతిలో బ్రాంచ్ మీకు ఇచ్చేస్తా. ఇచ్చిన తర్వాత మీరు సర్వైవల్ చేసుకోలేకపోతారు. అప్పుడు ఏమవుతుంది, మీకు డబ్బులు రిటర్న్స్ రావు. అప్పుడు మీరు తిట్టుకునేది నన్నే కదా. సో నాకు వర్కౌట్ అయినట్టు వేరే వర్కౌట్ అవుతుందో నాకు తెలియదు. నేను అట్లా సంపాదించుకోవాలనుకుంటే ఎప్పుడో నేను ఒక 20-30 బ్రాంచ్లు పెట్టేస్తుండే సార్. ఇప్పుడు విజయవాడలో బ్రాంచ్ ఓపెన్ చేయడానికి ఒక 1 ఇయర్ నుండి కింద మీద పడుతున్నాం మేము. అవునా? ఒక లొకేషన్ కోసము, ఒక ఇంటీరియర్స్ కోసము, ఒక దాన్ని ఏమంటారు ఎట్లా డిజైన్ చేయాలి, ఎట్లా చేయాలి, ప్రెషర్ పెరిగింది ఇప్పుడు. అప్పుడంటే పోయి ఆ స్టోర్ బాగుందా సరే స్టార్ట్. ఇప్పుడు ఏమైపోయిందంటే బీకేపీ హోమ్స్ అంటే ఎంత బాగుంటుందో, ఎట్లా చేస్తారో వాళ్ళ ఇంటీరియర్స్, స్టోర్ ఎట్లా ఉండబోతుందో అనేది అందరికి ఉంది కాబట్టి దాన్ని ఇంకా మేము జాగ్రత్త చేస్తున్నాం. ఓకే. సో ఆ ప్రెషర్ అనమాట మాకు అది. అండ్ సో ఫ్రాంచైజీ ఇవ్వను అంటారు? ఫ్రాంచైజీ ఇవ్వను కాదు, ఇస్తాను. బట్ ఏమన్నా ఫ్యూచర్లో ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? అదే సార్ నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు ఆ ప్యాషన్తో రావాలి. ఓకే. ఇట్ షుడ్ బి లైక్ అంటే నేను కూడా ఫర్నిచర్ చేయాలి అనే ప్యాషన్తో వస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా. మా దగ్గర వర్క్ చేయాలి, ఒక 4-5 months వర్క్ చేసి నేర్చుకోవాలి. మొన్నకైనా వచ్చిన బెంగళూరుకి నుంచి నాకు ఫ్రాంచైజీ కావాలి, మాకు లైక్ అంటే ఎంత డబ్బులు అయితే 1-1.5 అవుతుందా, మేము రెడీ టు ఇన్వెస్ట్ 1-1.5 2 కోట్లు. అంటే ఇప్పుడు ఫ్రాంచైజ్ కాస్ట్ 1 crore అంటారా? నాకు డబ్బులు నాకు కాదు సార్. ఎగ్జాక్ట్లీ. స్టోర్కి ఇవ్వాలి, స్టోర్లో మెటీరియల్ పెట్టాలి, ఇవన్నిటికి కదా. సో అవన్నీ డబ్బులు అవుతాయి. నేను ఫ్రాంచైజీ ఎంత ఇంకా డిసైడే కాలేదు. ఓకే. సో నాకు దానికన్నా ఇంపార్టెంట్ హూ ఇస్ ఇన్వెస్టింగ్ ఆన్ మీ హ్యావ్ టు గెట్ ద రిటర్న్స్. ఎగ్జాక్ట్లీ. డబ్బులు నా మీద వచ్చి పోసినప్పుడు దాన్ని ఎత్తుకుని వెళ్ళిపోతే నాకు 10-20 కోట్లు వస్తుండొచ్చు, కానీ దాని వాల్యుయేషన్ ఏంది అసలు జస్ట్ దాన్ని మనం వానికి కరెక్ట్ జెన్యూన్ రేపు పొద్దున మళ్ళీ బయటకు పోయి తిట్టుకున్నాను అనుకోండి, మన ఇంత పేరు వచ్చి లాభం లేదు కదా. ఇప్పుడు బీకేపీ హోమ్స్ మోసం చేసిండ్రు అంటే లాభం లేదు కదా. అవును. సో అది నా మేజర్ కన్సర్న్, నా ఫస్ట్ కన్సర్న్ అదే. అందుకే నేను ఎప్పుడు స్టెప్ తీసుకోలే. ఫ్రాంచైజీస్ ఎట్లా చేయాలి, ప్యాటర్న్ ఏంది, దాని డీటెయిలింగ్ ఇంకా వెళ్ళలే అనమాట. ఓకే. సో ఐ వాంట్ టు డూ ఇట్. డెఫినెట్లీ ఐ విల్ గివ్ ఫ్రాంచైజీ. ఎందుకంటే విజయవాడలో పెట్టినాము, ఐ నో ద ప్రెషర్ పాయింట్స్. పెద్ద హెడ్ఏక్ అవుతుంది మాకు, ట్రావెలింగే హెడ్ఏక్ అవుతుంది, చూసుకోవడము, ట్రావెలింగ్ చూసుకోవడము, చిన్న వర్క్ కర్టెన్ కలర్ కాంబినేషన్ కూడా నేను పోయి చెప్పాల్సి వస్తుంది. అవునా? అంటే ఎవరు తెలిసిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు, బట్ వాళ్ళు కూడా నా మీద అంటే నువ్వు చెప్పన్నా బాగుంటుంది కదా కాంబినేషన్. సో సరే నేను వచ్చి డిసైడ్ చేస్తాది అని. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ కలర్? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డిజైన్ చేయాలంటే మీకు ఇష్టమైన కలర్ ఏంటి, ఎలా డిజైన్? నాకు డార్క్ కలర్స్ అంటే ఇష్టం. సంథింగ్ ఈ కలర్ కానీ ఇప్పుడు సోఫా ఈ కలర్స్ ఏం చేస్తుంది అంటే హైలైట్ చేస్తుంది. అండ్ లైటర్ కలర్స్ ఏం చేస్తుంది అంటే మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది. సో లైటర్ కలర్స్ నాకు ఇష్టం ఉండదు అంత. డార్క్ కలర్స్ ఆర్ హైలైట్స్. ఇప్పుడు మనం కూర్చున్నాము, ఇక్కడ పెట్టింది అదే రీజన్ కి ఇది. ఇప్పుడు ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు ఈ కలర్ ఏదైతే ఉంటుందో కాంబినేషన్ విల్ హైలైట్ ఇన్ ద కెమెరా. ఎగ్జాక్ట్లీ. సో అది నాకు కూడా అట్లా డార్క్ కలర్స్ ఐ వాంటెడ్ టు గో విత్ డార్క్ కలర్స్. ఓకే. సూపర్ అండి. మీరు రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. సో ఎక్స్పీరియన్స్ ప్లీజ్ షేర్ విత్ అస్. ఓకే. సో అంటే ఇట్స్ లైక్ అ డ్రీమ్ అనమాట. అది నేను ఏ విషయం మనం మాట్లాడగలుగుతా కానీ ఈ విషయంలో కొంచెం తడబడతాను. అవునా? అంటే నాకు కూడా పేరు స్టార్ట్ చేయగానే సడన్గా తడబడడం ఎందుకు అని అంటే ఆ ఎమోషన్, అంటే ఆ టైం అది జరిగింది, ఎట్లా జరిగింది, ఎట్లా కలిసినా, ఎట్లా మాట్లాడినా. ప్రెజెంటేషన్ కూడా భలే చేశారు మీరు, బాగా వెళ్ళింది ఆ వీడియో కూడా. నా లైక్ ఎవ్రీబడి సర్ప్రైజ్ లైక్ దట్ ఓన్లీ. మొన్న మేము ఆల్రెడీ వాళ్ళ పిఏ ఎవరికి వాళ్ళు తెలిసిన వాళ్ళకి కూడా డెలివరీ చేసామన్నమాట. వీడియోస్ ఏం పెట్టకనా, నేను వీడియో చాలా రీచ్ ఉంటుంది, దాన్ని నువ్వు గ్రాఫ్ ఎడుకో తీసుకెళ్ళిపోతావు, ఏం వీడియో పెట్టకు. సెడ్ ఓకే. అంటే ఐ ఆస్క్ పర్మిషన్ బిఫోర్ కీపింగ్ వీడియో. అవునా? అందరికి పర్మిషన్, సార్ వీడియో పెట్టచ్చు, ఓకేనా? సో అయితే కలిసిన తర్వాత ఐ ఫెల్ట్ లైక్ నాకు వైబ్రేషన్, షివరింగ్ వస్తుంది. అరే నేను కలవాలనుకున్న వ్యక్తి నా ముంగటున్నాడు, లైఫ్ టైం అచీవ్మెంట్ అది నాకు. సో కళ్ళు ఇట్లా నీళ్లు తిరుగుతున్నాయి కళ్ళల్లో. సో నేను ఏం మాట్లాడాలో నాకు అర్థమవుతలేదు అసలు, ఏం మాట్లాడాలి, ఏమనాలి. ఈ సోఫా చేసింది మీరే కదా అంటే బాగుంది సోఫా అంటే, నేను సోఫా మీద కూర్చోవడం ఏంది అసలు,
అసలు అక్కడ యాక్చువల్గా జరిగిన మిస్టేక్ ఏంటంటే ఆ రోజు ఫోన్ నాట్ అలౌడ్ అనమాట అక్కడికి. ఓకే. ఎందుకంటే సార్ షార్ట్ మీద వచ్చిండు. ఒకవేళ క్లిప్పింగ్ ఉంటే దట్ వుడ్ బి ఫర్ ఎవర్ మెమొరీ నాకు అది. అవునా? ఫోన్స్ అన్ని నాట్ అలౌడ్ అక్కడ. నేను సార్ ఇంకొక 2-3 లోపల వారాహి వెహికల్లో. అది లైక్ నాకు డ్రీమ్ కమ్ ట్రూ అనుకోండి. సో అది ఒక అచీవ్మెంట్, అది బెస్ట్ అచీవ్మెంట్ ఇన్ మై లైఫ్. ఓకే, సూపర్. సో వారాహి వెహికల్కి ఎన్ని డేస్ టైం పట్టింది, ఎంత పెట్టుబడి అయిందంటే ఏం చెప్తారు? అరౌండ్ 25 to 30,000 అయినట్టుంది. ఒక సోఫా ఇచ్చినాం అంతే మేము దాంట్లో. సో 30,000 అంటే దే గేవ్ ఎక్స్ట్రా అమౌంట్ ఓన్లీ ఫర్ దట్, విత్ ఇంక్లూడింగ్ డెలివరీ ఛార్జెస్ కూడా. నేను ఫ్రీగా ఇస్తానని, అసలు అమౌంట్ ఏంటి సార్, ఆర్డర్ రావడమే గొప్ప, అసలు నేను ఫ్రీగా ఇస్తా అంటే సార్ అట్లా ఇష్టం ఉండదు తెలుసు కదా మీకు, మీ కష్టానికి ఎంత అయిందో చెప్పి దాన్ని బట్టి ఇచ్చేస్తారు అమౌంట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.